హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ప్రముఖ ఆస్ట్రాలజర్ అంటే ప్రముఖ జ్యోతిష్యులు అని చెప్పుకుంటారు వేణుస్వామి గారు. అంటే చాలా ఫేమస్. అంటే ప్రతి ఏమంటారు రాజకీయ నాయకుడి గురించి కావచ్చు, హీరోయిన్ గురించి కావచ్చు, హీరో గురించి కావచ్చు, ప్రతి ఒక్కరి గురించి తన జాతకాలు చెప్తూ అయితే చాలా ఫేమస్ అయిపోయారు సోషల్ మీడియాలో. అండ్ తన ఇంటర్వ్యూస్ కూడా చాలా వ్యూస్ వస్తూ ఉంటాయి. అయితే ఈ కాలంలో ఇప్పుడున్న కాలంలో తనైతే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి గురించి. సో ఇప్పుడైతే ఏంటంటే పవన్ కళ్యాణ్ జాతకంలో రాజయోగం లేదన్నట్టుగా తను మాట్లాడడం జరిగింది. అసలు ఎందుకు ఇలాంటి మాట్లాడారు అండ్ మళ్ళీ ఇప్పుడు తనకి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సపోర్టివ్గా మాట్లాడుతున్నారు అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారి గురించి వేణుస్వామి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఇంత చెప్పేది నిజమైన జాతకమా కాదా? ఎందుకంటే ఓన్లీ సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఇలాంటి జాతకాలు చెప్తున్నారా? అంటే తనకి చెప్పారు సినిమాలలో చేయాలి అది అని చెప్పేసి. సో ఇలా అయినా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలి, సో ఎప్పుడు లైమ్ లైట్లో ఉండాలని చెప్పేసి ఇలా జాతకాలు చెప్తున్నారా? అసలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడి గురించి మాట్లాడుకోవడమే దండగా. నువ్వు నన్ను అడిగావు అడక్కడికి ఇంకెవడి గురించో ఏదో అడుగుతావు అనుకుంటే పోయి వీడి గురించి అడిగావు. సమాజానికి చెడబుట్టిన ఎదవెవడని ఉన్నాడంటే వాడు వేణుస్వామి. భూమికి భారం, ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని సుంట, పండితపుత్ర పరమశుంట అంటావా, వీడు అందులో పనికి. ఇట్లాంటి వాడి గురించి మనం మాట్లాడుకోవడమే దండగా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇకపోతే టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలుస్తాడా గెలవడా అని చెప్పాడు కదా, దాని గురించి మాట్లాడుతున్నాం. ఈ కాగిత గురించి మనకు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది దున్నపోతు మీద వాన. మనం ఎన్నిసార్లు మాట్లాడినా అది అలా దులుపుకుంటూనే ఉంటుంది, మళ్ళీ వాగుతూనే ఉంటుంది. రైట్. ఆ దరిద్రం గురించి మాట్లాడడం వేస్ట్. ఇకపోతే మనం పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా గురించి మాట్లాడుకుంటే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా అనేది అంటే క్యాలిక్యులేషన్స్. ఫస్ట్ బంగా గీత అక్కడ ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి చాలా సేవా కార్యక్రమాలు చేసింది. న్యాయశాఖ పట్టభద్రురాలు, బాగా చదివింది, లోకల్ సమస్యలన్నీ తెలుసు, ఎప్పుడు తలుపు కొట్టినా వస్తుంది, నీకేం సమస్య కావాలో తెలుసుకుంటుంది, లోపలికి వెళ్తుంది. ప్రజెంట్ ఎంపీ బోల్డని డెవలప్మెంట్లు చేసింది. ఆ ఉప్పాడ తీరంలో ఎప్పుడన్నా ఇప్పుడు కూడా రెమాల్ తుఫాన్ వస్తుందా, అలా లెగిసి పడుతున్నాయి ఇప్పుడే ప్రజెంట్. అవునా? ఆ తీరం కొట్టుకుపోకుండా ఆమె చాలా పని చేసింది అక్కడ. అది ఇప్పుడు ఈ రోజు కూడా తెలుస్తుంది. రెమాల్ తుఫాన్ ఈ రోజే కాకినాడ దగ్గర అక్కడ తీరం దాటుతుంది, బంగ్లాదేశ్ వైపు వెళ్తుంది. ఆ ఉప్పాడ తీరం కొట్టుకుపోకుండా అక్కడ మంచి ఏర్పాట్లు చేసుకుంది ఎప్పుడో. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకేంటి అక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ కట్టించింది. రైట్. తను చెప్పడం కూడా జరిగింది ఏమేమి చేశారు ఏంటి అని. అవి చెప్పాల్సిన అవసరం లేదు, మా అందరికీ తెలుసు అది. అండ్ నెక్స్ట్ అక్కడ బోల్డన్ని చేసింది, 1-2 ఆ అండర్ పాస్ వేయించింది, యూ కొత్తపల్లి ఎక్కడో సంథింగ్ అండర్ పాస్ వేయించింది, ఇంకా బోల్డన్ని పనులు చేసింది, 1-2 కాదు. అంటే అక్కడున్న ఏరియా వాళ్ళకి మినిమం టైంలో ఏమేం కావాలో అన్నీ చేసింది. ఎక్స్ట్రాలు కావాలంటే చేయలేదేమో కానీ ఎక్స్ట్రాలు ఎప్పుడు ఎవడూ చేయడం, మినిమం చేస్తే చాలు మనకి, అంతే కదా. ఇంటి ముందు రోడ్డు వేస్తే చాలు, బేసిక్ నీడ్. ఆ రోడ్డుకి మధ్యలో చెట్లు ఉండాలి, అందమైన పూల మొక్కలు ఉండాలి, పైనుంచి మొత్తం షెడ్ వేయాలంటే ఎవడూ చేయడం, అంతే కదా. జస్ట్ మినిమం బేసిక్ అయితే ఏమేం కావాలో అవన్నీ ఎంత కావాలో అంతకంటే ఒక అర్ర ఒక ఆకు ఎక్కువే చేసింది కానీ తక్కువ ఏం చేయాలి. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇంత చదివిన ఈవిడికి 10వ తరగతి చదివినోడికి తేడా లేదు, చాలా తేడా ఉంటుంది. నెక్స్ట్ ఊరు సమస్యలన్నీ తెలిసి ఊరిలో ఇంచు ఏం లక్ష్మమ్మ బాగున్నావా అనే అంత, ఏం బాబురావు గారు ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అనే అంత క్లోజ్ ఈవిడ జనాలు. ఆయనకు అసలు ఆ ఊరి పేరేంటో కూడా ఇప్పుడు సరిగ్గా తెలియదు. పిట పట పట పటపట ఏదో పురం అంటాడు. సీరియస్లీ ఇప్పుడు నువ్వు అడుగు, ఆయనకు పిఠాపురం అనేది కూడా సరిగ్గా తెలియదు. అంటే ఆ ఊరికి మీద 0 నాలెడ్జ్, 0 నాలెడ్జ్. అండ్ నెక్స్ట్ జనాలకు దగ్గరకు అనుబంధం లేదు, సంబంధం లేదు, ఏమీ లేదు. చిన్న ప్రాబ్లం వస్తే సాయంత్రం మళ్ళీ హెలికాప్టర్ పట్టుకుని హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళాడు టాబ్లెట్లు వేసుకోవడానికి. ఆ ఊర్లో వైద్యం కూడా చేయించుకోవాలి జ్వరం వచ్చినప్పుడు. వంగగీతకి జ్వరం వచ్చినా, ఏ పెద్ద రోగం వచ్చినా, క్యాన్సర్ వచ్చినా పిఠాపురంలోనే పడుతుందమ్మా. ఎందుకంటే ఆమెకు తెలుసు అక్కడ ఏమేమి ఉన్నాయి, ఏం చేస్తే మనకి మంచి జరుగుద్ది, మనల్ని ఎవరు ఎక్కడికి తీసుకెళ్తారు అనేది అంత ఉంటుంది ఆమెకు పట్టు అక్కడ. ఈయనకు అది లేదు, అమ్మో ఇక్కడ ఏదో అవుతుంది నాకు అని చెప్పి వెంటనే పారిపోయాడు. అండ్ నెక్స్ట్ సరే ఇప్పుడు గెలిచిన తర్వాత ఎవరేమి ఎలగబెడతారో చూద్దాం. గెలిచిన తర్వాత ఈయన ఇంతకు 10 సినిమాలకు దగ్గర చిల్లర తీసుకొని వచ్చాడు. వాళ్ళందరికీ 10 సినిమాలు చేయాలా వరుస పెట్టి చెక్కులు తీసుకున్నప్పుడు? నేను ఎలక్షన్లో పోటీ చేసేదే నా సొంత డబ్బులు, నాకు రోజు 2 కోట్ల రెమ్యునరేషన్ వస్తుంది, నేను పలానా వాళ్ళ దగ్గర అడ్వాన్సులు తీసుకొని పని చేస్తున్నానని చెప్పావు. నువ్వు అడ్వాన్సులు తీసుకొని ఎలక్షన్లో పోటీ చేస్తున్నావు అంటేనే మనకి ఉండాలి నీకు ఓటేయాలా వద్దా అని. ఎందుకంటే నేను ఓటేసాక నువ్వు వెళ్ళి సినిమాలు చేసుకుంటావు కదా, బికాజ్
అడ్వాన్స్ తీసుకున్నాను కాబట్టి కంపల్సరీ ఆ వర్క్ మనం చేయాలి. నువ్వే చెప్తున్నావు నేను అడ్వాన్స్ తీసుకొని వచ్చి ఎలక్షన్లో పోటీ చేసి నన్ను గెలిపించండి, మళ్ళీ నేను వెళ్ళి వాళ్ళ పనులు చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ అంటే ఇండస్ట్రీలో ఒక మెగాస్టార్, పవర్ స్టార్ ఆ స్థాయి ఉంది, నిజంగా ఉంది. స్టార్స్లో పవర్ స్టార్ అనే రేంజ్ ఉంది. ఆ పవర్ స్టార్ని అంటే ఎవడన్నా చిల్లా చిత్కా హీరో దగ్గరికి పవర్ స్టార్ వస్తే వాడి రేంజ్ మారిపోయింది అంటారు. నితిన్ మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి, ఇంకెవరో మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకుంటారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకున్నందుకే వాళ్ళ సినిమాలు హిట్ అవుతాయి, అవునా? అట్లాంటి రేంజ్ పవర్ స్టార్ది. ఈయనని గెలిపించడానికి ఈయనకు ఓటేయమని చెప్పి చిల్లర జబర్దస్త్గా రావాలంట, వచ్చి గెంతాలి. అంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మేము మాట్లాడుతున్నా, మాకు ఎవరు ఎక్కడి నుంచి లేదు సపోర్ట్ చేయలేదు, రా ఫ్యాన్స్ గా మాట్లాడుతున్నాం. నువ్వు రావడం వల్ల మీ స్థాయి పెరిగిందేమో కానీ ఆయన స్థాయి తగ్గల. పవన్ కళ్యాణ్ కోసం జబర్దస్త్ వాళ్ళు వచ్చారు అనగానే నీ స్థాయి పెరిగింది. చివరికి జబర్దస్త్ వాళ్ళని తెచ్చుకొని పరిచయం చేయించుకుంటాను పవన్ స్థాయి పడిపోలా. మరి ఇంకేముంది, క్యాబరే డ్యాన్సులు, క్లబ్ డ్యాన్సులు చేయించుకుంటావా ఎలక్షన్లో నిలబడడానికి, ఎంటర్టైన్మెంట్ల కోసం? ఎటు చూడు వంగగీత సింహంలా పోరాడింది ఒక్కతే. ఆమె కోసం ఎక్కడి నుంచి ఏ స్టారు రాలా, ఏ గెంతే వాళ్ళు రాలా, ఏ జోకులు వేసే వాళ్ళు రాలా, ఏ ప్రదర్శన ఇచ్చే వాళ్ళు రాలా, అంతే. హ్యాపీగా వచ్చింది, ఇంటింటికి వెళ్ళింది, సమస్యలన్నీ తెలుసుకుంది. గెలిపిస్తే గెలిపించండి అమ్మా మీకు మంచి చేస్తా, లేదంటే చెప్పి నేను పిఠాపురం వదిలేసిపోతా, నాకు ఇంత అవమానం జరిగితే నేను ఎందుకుంటాను. అండ్ ఒకటి మాత్రం వాస్తవం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళందరూ ఏకగ్రీవంగా వంగగీతకి సపోర్ట్. ఇకపోతే ఈయన కాపులు 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 అని అక్కడ దాకా వచ్చాడు, అవునా? ఎత్తుక్కుంటే కాపులు అనుకుంటూ వచ్చేసాడు అక్కడికి. ఆ కాపు వాళ్ళు కూడా మినిమం కామన్ సెన్స్, మంచి ఎడ్యుకేటెడ్ ఉన్నారు కదా, అవునా? వంగగీత ఓటేస్తారా లేకపోతే వీళ్ళు ఎవరికో ఓటేస్తాడా, ఎక్కడి నుంచో ఎవడో వస్తే? అది సంగతి. సో ఎలాంటి రిగ్గింగ్ జరగలేదు, ప్రశాంతమైన పోలింగ్ జరిగింది. అర్ధరాత్రి దాకా ఓట్లు వేసారు అక్కడ. అవన్నీ తప్పుడు ఓట్లు కాదు, కరెక్ట్ ఓట్లు అంటే వంగగీత గెలుస్తుంది. జరిగితే ఈయన గెలిచే అవకాశం ఉన్నాయేమో తెలియదు. నెక్స్ట్ ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఇప్పుడు వీడెవడో వాగాడని మనం వాడి గురించి మాట్లాడుతున్నాం. వీడేం చెప్పాడు, ఇదే చెప్పాడు, గెలిస్తే గెలవచ్చు లేకపోతే లేదు. అంటే గెలిచినా నీ జాతకం కరెక్టే, గెలవకపోయినా నీ జాతకం కరెక్టే. ఇంకా నువ్వెందుకు నా జాతకం చెప్పించావు కదా, మరి వీడి గురించి మాట్లాడుకోవడం ఎందుకు? ఇది సంగతి. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా ప్రతిసారి వేణుస్వామి గారు మన గత ఎన్నికలు చూసుకున్నట్టయితే తెలంగాణలో కేసీఆర్ గారు గెలుస్తారని చెప్పేసి వీడి జాతకం చెప్పనా, వీడు ఎప్పుడు చేస్తాడో చెప్పనా? అంటే ఆల్రెడీ ఇలాంటి ఒక వీడియో కూడా ఒక అతను తీసి పెడితే తను ఏమంటాడంటే నా చావు మీద వీడియో తీసి ఈ రోజు ఆ ఛానల్ని హై పెంచుకున్నాడు, అంతకుముందు వీడియోస్ అన్ని కూడా కనీసం 1000 కూడా దాటలేదు, నా చావు మీద తీసేసి ఈయన ఛానల్ పెంచుకున్నాడు, దానికి ఫుల్ వ్యూస్ వచ్చినాయని కూడా ఆయన గర్వంగా చెప్పుకుంటున్నారు. చావు గురించి ఎందుకులే, నీకు పిండం ఏ కాకి పెడతారో చెప్పనా? నీ పిండం తినే కాకి ఎక్కడి నుంచి వస్తుందో చెప్పనా? పోనీ ఏ సముద్రంలో కలుపుతారో చెప్పనా? దాని రుచి ఎలా ఉంటుందో చెప్పిన, దాని రెసిపీ చెప్పడా? పోనీ నీ పిండం రెసిపీ ఎలా తయారు చేస్తారు చెప్పు. రేపు నా పిండం రెసిపీ మీద బతికిన ఛానల్ అని బాగానే ఉంటుంది కదా, ఇంకేంటి దరిద్రంగా. ఇంకెప్పుడు వీడి గురించి నన్ను అడక్కు ప్లీజా. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.